నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి. పార్టీతో పాటు ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్ట కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. మైదుకూరు పేరు చెప్పగానే డిఎల్ రవీంద్రారెడ్డి, సెట్టిపల్లి రఘురామరెడ్డి, పొట్టా సుధాకర్ యాదవ్లు గుర్తొస్తారు. దశాబ్దాలుగా డిఎల్, సెట్టిపల్లిలు ఇక్కడ ఆధిపత్యం కోసం పోరాడారు. ఇద్దరు వేర్వేరు పార్టీల తరపున పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. 1983 నుంచి రవీంద్రారెడ్డి, రఘురామరెడ్డిలు తలపడుతూ వస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మైదుకూరులో రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ భూస్థాపితం కావడంతో డిఎల్ రవీంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ స్థానాన్ని వైసీపీ ఆక్రమించింది. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి మూడోసారి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి గత 2 ఎన్నికల్లో ఓడిపోయిన పొట్టా సుధాకర్ యాదవ్ కూడా మూడోసారి బరిలో దిగుతున్నారు. మైదుకూరులో రఘురామరెడ్డి ఇప్పటి వరకు 8 పర్యాయాలు పోటీ చేసి 4 సార్లు గెలుపొందారు. 9వ ఎన్నికల పరిలో నిలిచారు. 2014 నుంచి టీడీపీ నాయకుడు పొట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు తెరపైకి వచ్చారు. 2014లో తాను ఓడిపోయినప్పటికీ టీడీపీ అధికారంలోకి రావడంతో పొట్టా టీడీటీ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. కానీ మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కలగానే ఉండిపోయింది. వియ్యంకుడు యనమల రామకృష్ణుడు అండగా చంద్రబాబు వద్ద మంచు పలుకుబడి ఉండడంతో ఆయనకే ప్రతిసారి టికెట్ దక్కుతుంది. ఆర్థికంగా, సామాజిక పరంగా బలమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు సైతం సుధాకర్ యాదవ్కే టికెట్ కేటాయించారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పొట్టా ఉవ్విళ్ళూరుతున్నారు. జగన్ పైన వ్యతిరేకత, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వరుసగా 2 సార్లు ఓడిపోయిన సానుభూతి తనను గెలిపిస్తాయని టీడీపీ కూటమి అభ్యర్థి పొట్టా సుధాకర్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరులో 2,08,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్లో దువ్వూరు, మైదుకూరు, కాజీపేట, బ్రహ్మంగారి మఠం, చాపాడు మండలాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న రాజకీయంగా రెడ్డి, యాదవుల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ముస్లిం, బలిజ ఓట్లు కూడా అధికంగా ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ 8 సార్లు కాంగ్రెస్, చెరో 2 సార్లు టీడీపీ, వైసీపీలు గెలిచాయి. కడప జిల్లాలో తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. మాజీ మంత్రి డిఎల్ పొట్టాకు మద్దతు ప్రకటించడం టీడీపీకి కొండంత బలం అందినట్టయింది. మైదుకూరులో ఎమ్మెల్యే అభ్యర్థి పొట్టా సుధాకర్ యాదవ్కు ఓటు వేయాలని డిఎల్ పిలుపునిచ్చారు. కడప లోక్సభ సీట్లో వివేకం సినిమా చూసి ఓటు వేయాలంటూ డిఎల్ రవీంద్రారెడ్డి పిలుపునిచ్చారు. అంటే ఈ సినిమాలో చూపించినట్టుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత బాధితులుగా మారిన ఆయన కుటుంబం మద్దతిస్తున్న వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని డిఎల్ పరోక్షంగా చెప్పినట్టయింది. అసలే కడప లోక్సభ సీట్లో అవినాష్ వర్సెస్ షర్మిల వార్ సాగుతున్న నేపథ్యంలో డిఎల్ పిలుపు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.